హరి ఓం. హలో ఫ్రెండ్స్, ఇంటర్లింక్లో స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, మనం 10 మిలియన్ కమ్యూనిటీకి దగ్గరికి వచ్చేసాం. ప్రస్తుతం ఇంటర్లింక్లో ఏం జరుగుతుందంటే కంపెనీ ఐటీఎల్ని బైబ్యాక్ చేస్తుంది. ఐటీఎల్ బైబ్యాక్ ఎవరి దగ్గర చేస్తుంది? ఎవరిదైతే కేవైసీ కంప్లీట్ అయిపోయినాయో, ఎవరికి వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చినాయో, ఎవరైతే వెరిఫైడ్ ఐటీఎల్జీని స్వాప్ చేసుకుని ఐటీఎల్గా మార్చుకున్నారో, ఎవరైతే ఆ ఐటీఎల్ని అమ్మాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి కంపెనీ బైబ్యాక్ చేయడానికి రెడీ ఉంది. అయితే ఇది ఎప్పటి వరకు ఉంది? మనకు ఆప్షన్ ఈ నెల ఆగస్టు 17 తారీఖు వరకు వాళ్ళు కమ్యూనిటీ నుంచి రిక్వెస్ట్ ఫామ్ తీసుకుంటున్నారు. ఏమని? మీరు ఎంత అమ్ముతారో మీ ప్రైస్ చెప్పండి. అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఇది 1 వీక్ ప్రోగ్రామ్. ఇది ఇప్పటివరకు ఎంతమంది సబ్మిట్ చేశారు సేల్ చేయడానికి, వాళ్ళు ఏం ప్రైస్ పెట్టారో మనం చూద్దాం. అయితే మీరు చూడండి, ఇక్కడ బైబ్యాక్ ఇంటర్లింక్ ల్యాబ్ ఏఐ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు దీని వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంటర్లింక్ ఫేజ్ 1 ఇంటర్లింక్ ల్యాబ్స్ ఫస్ట్ రెవెన్యూ యాక్షన్ బైబ్యాక్. ఇక్కడ చూడండి, టోటల్ ఆఫర్స్ 366 ఆఫర్స్ వచ్చినాయి. ప్లస్ టోటల్ అవైలబుల్ ఐటీఎల్ ఎంత? 52.6 ఐటీఎల్ సేల్ చేయడానికి రెడీ ఉన్నారు కమ్యూనిటీ. దీంట్లో చూడండి, ఇక్కడ లోయెస్ట్ టాస్క్ అంటే తక్కువ అమ్మడానికి ఎవరు ఎంత కోట్ చేశారు? 0.0207 USDT తక్కువ కోట్ చేశారు. ఎక్కువ ఎంత చేశారు ఫ్రెండ్స్? ఇవ్వండి, హైయెస్ట్ ఆస్క్ $10,000. ఒక్క ఐటీఎల్కి $10,000 అడిగారు. యావరేజ్ ఇక్కడ మిడిల్ ఆస్క్ 16.5 యావరేజ్గా వీళ్ళు వేశారు అనుకోండి. అయితే ఇంతమంది 0.02 నుంచి $10,000 వరకు కమ్యూనిటీ వేరే వాళ్ళు అడుగుతున్నారు. ఇట్లా ఇన్ని సబ్మిషన్స్ వచ్చినాయి ఇవ్వండి ఫ్రెండ్స్. $30, $10 ఈచ్, 46, మ్యాక్సిమం $10,000. ఇట్లా అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సబ్మిట్ చేశారు మేడం. అయితే కంపెనీ ఏం చేస్తుంది? ఎవరు తక్కువకి ఇస్తారో వాళ్ళ దగ్గర టకటక ఫస్ట్ కొనేస్తుంది. అయితే మనం ఎంత కమ్మొచ్చు? ఒక ఐడియా ఏంటి అంటే, మనం చూడండి, ఏటీవీ మనకు ఒక ఫార్ములా అనేది, ఏటీవీ ఫార్ములా అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఇది లింకర్స్ మ్యాప్లో ప్రోడక్ట్స్ పర్చేస్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ వాళ్ళు పర్చేసింగ్ సబ్మిట్ చేస్తే దాన్ని బట్టి వీళ్ళు యావరేజ్ చేసి $24.89 అనేది ప్రైస్ వచ్చింది. అయితే ఇప్పుడు చాలామంది $2కి $4కి కూడా P2P అమ్ముతున్నారు. నా సజెషన్ ఏంటి అంటే, ఏటీవీ కంటే తక్కువ అమ్మడం ఇప్పుడు తొందరపాటు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కంపెనీ నోడ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. నోడ్స్ రిలీజ్ చేస్తే వాళ్ళు ఎవరైతే నోడ్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కనీసం 20-25 వేల ఐటీఎల్ అవసరం ఉంటాయి. కాబట్టి వాళ్ళు మీరు తక్కువ కమ్మేస్తే వాళ్ళు తక్కువ కొనేస్తారు. మీరు మినిమం ఏటీవీ ప్రైస్ మనం పెట్టుకుంటే బెస్ట్ ఉంటుందని నా ఐడియా. అయినా మీ ఇష్టం, మీ ఐటీఎల్ కాబట్టి మీరు ఎంతకన్నా అమ్ముకోవచ్చు. ఎవరు కూడా దానికి అడగరు. ఇక్కడ చూడండి, ఏటీవీలో కూడా ఇక్కడ బై సేల్ అనేది ఆప్షన్ ఇక్కడే వస్తుంది. ఇది ఇంకా యాక్టివేట్ కాలేదు, బట్ ఇక్కడ బై సేల్ అనేది ఇక్కడే వస్తుంది. ప్రస్తుతం అయితే ఇంటర్లింక్ ల్యాబ్ డైరెక్ట్గా ఉంటుంది. సరే, అది ఎట్లా సబ్మిట్ చేయాలో మీకు ఒకసారి అది చూద్దాం.
మీకు లింక్ ఇచ్చాను, గూగుల్ లింక్ ఇచ్చాను. ఇది మీరు ఓపెన్ చేస్తే ఈ ఇది టోటల్ ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మొత్తం చదవండి. చదివిన తర్వాత మళ్ళీ కింద మీకు కంపెనీ గూగుల్ ఫామ్ లింక్ ఉన్నది చూడండి. కంపెనీది లింక్ ఉన్నది. దీని మీద ఇది ఓపెన్ చేస్తే మీకు ఎలా సబ్మిట్ చేయాలో ఇక్కడ డీటెయిల్ ఉన్నది. దీన్ని మనం ఓపెన్ చేసుకుందాం. ఇదంతా చదవండి ఒకసారి మీరు. ఇట్లా స్టెప్ బై స్టెప్ టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది చదవండి ఒకసారి. చదివిన తర్వాత ఈ లింక్ కాపీ చేసుకొని మీరు దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని బ్రౌజర్లో పేస్ట్ చేసి ఇక్కడ ఇవ్వండి. ఇంటర్లింక్ బైబ్యాక్ ఐటీఎల్ ఆఫర్ సబ్మిషన్ ఫామ్ ఫేజ్ 1 ఇది వచ్చేసింది. అయితే ఇక్కడ టోటల్ డీటెయిల్ ఉన్నది. మీ ఈమెయిల్ ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఈమెయిల్ ఇక్కడ మీరు ఫిలప్ చేయాలి. ఇక్కడ మీ ఇంటర్లింక్ ఐడి, ఇక్కడ మీ ఇంటర్లింక్ యూజర్ నేమ్, టెలిగ్రామ్ యూజర్ నేమ్, మీ టెలిగ్రామ్ ఒక యూజర్ నేమ్ ఇక్కడ. నెక్స్ట్ మీ కంట్రీ ఇక్కడ వేయాలి. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ ఆఫ్ ఐటీఎల్ యూ విష్ టు సేల్, ఇక్కడ మీరు ఎంత అమౌంట్ అమ్మాలనుకుంటున్నారు అది వేయాలి మీరు. ఇక్కడ మీరు ఆస్కింగ్ ప్రైస్ ఎంత కావాలి మీకు, $10, $20, $30 పర్ ఐటీఎల్, ఇది ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఐటీఎల్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్, ఐ కన్ఫర్మ్ దట్ మై ఐటీఎల్ వాలెట్ బ్యాలెన్స్ ఈజ్ సఫిషియెంట్ అండ్ గ్రేటర్ దాన్ ద అమౌంట్ ఆఫ్ ఐటీఎల్ ఐ విష్ టు సేల్, మీరు ఎంత అమ్మాలనుకుంటున్నారో దానికంటే ఎక్కువనే ఉన్నది నా దగ్గర అని ఇది మీరు టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏముంది చూడండి, సెక్షన్ 3 డిపాజిట్ వెరిఫికేషన్ టు ప్రివెంట్ స్పామ్ డూప్లికేట్ ఎంట్రీస్ ఏ ఫేక్ సబ్మిషన్, ఈచ్ పార్టిసిపెంట్ మస్ట్ సెండ్ ఏ వెరిఫికేషన్ డిపాజిట్ ఆఫ్ 0.01 ఐటీఎల్. అంటే ఇక చాలామంది స్పామ్ చేయడానికి ఫామ్స్ ఫిలప్ చేస్తారు కాబట్టి జెన్యూన్ ఉండాలని వీళ్ళు ఏం చేసిండ్రు, మీరు 0.01 ఐటీఎల్ అనేది డిపాజిట్ చేయాలి. నోట్ ద సబ్మిటెడ్ ఐటీఎల్ అమౌంట్ విల్ బి ఫుల్లీ రిఫండెడ్ ఇఫ్ యువర్ ఐటీఎల్ సేల్ ఆర్డర్ ఈజ్ అన్సక్సెస్ఫుల్. అంటే మీరు నాకు మీరు ఓ ప్రైజ్ ఇచ్చారు కంపెనీకి, నాకు పర్ ఐటీఎల్ $10 $100 కావాలని. కంపెనీ ఆ ప్రైస్కి మీ దగ్గర కొంటలేదనుకోండి, మీ ఆఫర్ని రిజెక్ట్ చేసింది అనుకోండి, మీ 0.01 ఐటీఎల్ మీకు మీ వాలెట్లో రిటర్న్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెండ్ ద డిపాజిట్ టు ద అఫీషియల్ ఇంటెల్ లింక్ ల్యాబ్స్ ట్రెజరీ వాలెట్ బిలో, ఇది కంపెనీ వాళ్ళ వాలెట్. ఈ వాలెట్లో మీరు 0.01 ఐటీఎల్ అనేది డిపాజిట్ చేసి దాని ట్రాన్సాక్షన్ ఐడి గిట్ట అంతా ఇక్కడ సబ్మిట్ చేయాలి, స్క్రీన్ షాట్ ట్రాన్సాక్షన్. ఇంపార్టెంట్ సెక్యూరిటీ నోటీస్, డు నాట్ సెండ్ మోర్ దాన్ ద రిక్వైర్డ్ 0.01 ఐటీఎల్ వెరిఫికేషన్ డిపాజిట్, మీరు 0.01 కంటే ఎక్కువ పంపించవద్దు. డు నాట్ ట్రాన్స్ఫర్ ద ఐటీఎల్ అమౌంట్ ఇంక్లూడెడ్ in your offer unless you receive official instructions after your offer is selected. మీరు కంపెనీ కన్ఫర్మ్ చేయండి మీరు ఐటీఎల్ పంపించొద్దు. ఇంటర్లింక్ ల్యాబ్ విల్ నెవర్ ఆస్క్ ఫర్ యువర్ సీడ్ ఫ్రేజ్, ప్రైవేట్ కీ, వాలెట్ పాస్వర్డ్ ఆర్ వెరిఫికేషన్ కోడ్. ఇప్పుడు ఏమిటంటే చాలామంది మోసగాళ్ళు కూడా దిగుతారు కాబట్టి కంపెనీ ఏమంటుంది, కంపెనీ ఎప్పుడు కూడా మీ దగ్గర పాస్వర్డ్ అడగదు, పాస్ ఫ్రేజ్ అడగదు, ప్రైవేట్ కీ అడగదు, కాబట్టి అవన్నీ ఇవ్వద్దు. ద వెరిఫికేషన్ డిపాజిట్ విల్ బీ హ్యాండిల్డ్ అకార్డింగ్ టు ద అఫీషియల్ రిజర్వ్ యాక్షన్ టర్మ్స్, కంపెనీ తన టర్మ్ ప్రకారమే నడుస్తుంది. వాలెట్ అడ్రస్ యూజ్డ్ ఫర్ ద డిపాజిట్, ఎంటర్ ద వాలెట్ అడ్రస్ ఫ్రమ్ విచ్ యూ సెండ్ 0.1 ఐటీఎల్ వెరిఫికేషన్ డిపాజిట్.
ఇక్కడ మీ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. మీ వాలెట్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? మీ ఇంటర్లింక్ వాలెట్లో పోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీ వాలెట్ అడ్రస్ ఉంది. ఇక్కడ కాపీ చేసుకుంటే మీ వాలెట్ అడ్రస్ వస్తుంది. కాపీ చేసుకొని మీ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ ఇక్కడ వెరిఫికేషన్ డిపాజిట్ ట్రాన్సాక్షన్ హ్యాష్, ఇక్కడ మీరు డిపాజిట్ చేసిన తర్వాత మీ ట్రాన్సాక్షన్ హ్యాష్ వస్తుంది కదా, అది ఇక్కడ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ డిపాజిట్ కన్ఫర్మేషన్ స్క్రీన్ షాట్, ఇక్కడేమో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ కింద చూడండి సెక్షన్ 4 USDT సెటిల్మెంట్ ఇన్ఫర్మేషన్. మీ ఆఫర్ కంపెనీ యాక్సెప్ట్ చేసింది అనుకోండి, మీరు ఎన్ని ITL పెట్టారో, మీరు 100 ITL $10 $20 అంత పెట్టినా దాన్ని యాక్సెప్ట్ చేసింది అనుకోండి, అయితే దానికి పేమెంట్ కంపెనీ BEP20 USDT బైనాన్స్ చైన్ BEP20 USDT వాలెట్ అడ్రస్కి పంపిస్తుంది. అయితే అక్కడ మీరు ఎక్కడ రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. అంతే. సేమ్ మీరు మీ సేమ్ వాలెట్ కూడా ఉండొచ్చు, అట్లేం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇది కాపీ చేసి పెట్టారు కదా, సేమ్ వాలెట్ కూడా ఉండొచ్చు. బట్ మీ ఇష్టం, మీకు ఎక్కడ మీ పేమెంట్ ఎక్కడ రావాలనుకుంటే ఆ వాలెట్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సబ్మిట్ చేయండి, అంతే. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ మనకు 17th ఆగస్ట్ ఉంది. ఈ 17th ఆగస్ట్ లోపల మీ ఆఫర్ అనేది సబ్మిట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరియు Welcome to the Interlink family. We're so happy to have you. Let's get started.